హాయ్ అండి అందరికీ. ఈరోజు మనం నేర్చుకోబోతున్నవి 8th క్లాసు బయాలజీ బిట్స్ అనమాట. సెమిస్టర్ 2 ఇవి మనకి సెమిస్టర్ 2 నుంచి. మరి ఇందులో మనకు ఉన్నటువంటి లెసన్స్ ఏంటంటే కౌమార దశ ఒకటి ఉంటుంది, మొక్కలు జంతువుల సంరక్షణ ఉంటుంది, మొక్కలు జంతువుల సంరక్షణ, అదేవిధంగా వాయు జల కాలుష్యం. ఈ 3 లెసన్స్ అనేటటువంటివి మనకి ఇందులో ఉంటాయన్నమాట. వీటి నుంచి క్విక్ రివిజన్గా మనం 60+ బిట్స్ అనేవి చూడబోతున్నాం. ఫస్ట్ బిట్ మనం చూసుకున్నట్లయితే కౌమార దశ అనేది ఎన్ని సంవత్సరాల వయసులో ప్రారంభమవుతుంది? మరి ఎన్ని సంవత్సరాల వయసులో ప్రారంభమవుతుందంటే 11 సంవత్సరాల వయసులో ప్రారంభమయ్యి 18 సంవత్సరాల వయసు వరకు ఇది ఉంటుందన్నమాట. మ్యాక్సిమం అంటే అందరికీ అదేలా జరుగుతుందని కాదు, మోస్ట్ ఆఫ్ ది 90% వాళ్ళకన్నమాట. సో ఇక్కడ మనకి 11 సంవత్సరాలు అనేటటువంటిది రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, 9 సంవత్సరాల వయసు ఉన్నటువంటి అబ్బాయి ఎత్తు ఎంత శాతం ఉండవచ్చు? 9 సంవత్సరాల వయసు ఉన్నటువంటి అబ్బాయి ఎత్తు, ఇక్కడ అమ్మాయికి వేరేగా అబ్బాయికి వేరేగా ఉంటుంది. సో అబ్బాయి ఎత్తు అనేది ఎంత ఉండవచ్చు? ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. 75% వరకు ఉండవచ్చు, 75%. నెక్స్ట్ వన్, ఆడమ్స్ గొంతు భాగంలో ఉబ్బెత్తుగా చొచ్చుకొని పెరిగేటటువంటి నిర్మాణాన్ని ఏమంటారు? గొంతు భాగంలో ఉబ్బెత్తుగా చొచ్చుకొని పెరిగేటటువంటి నిర్మాణం ఆడమ్స్ యాపిల్. నెక్స్ట్ వన్, ఎన్ని రోజులకు ఒకసారి స్త్రీ బీజ కోసం ఒక అండాన్ని విడుదల చేస్తుంది? ఎన్ని రోజులకు ఒకసారి స్త్రీ బీజ కోసం ఒక అండాన్ని విడుదల చేస్తుందంటే 28 నుంచి 30 రోజులకు ఒకసారి. స్త్రీలలో ప్రత్యుత్పత్తి దశ సుమారు ఎన్ని సంవత్సరాల వయసు వరకు ఉండవచ్చు? అంటే వయసు వరకు కొనసాగుతుంది అనేది ఒక క్వశ్చన్. సేమ్ ఆన్సర్ అనమాట. స్త్రీలలో మోనోపాజ్ దశ ఏది? అది కూడా సేమ్ ఆన్సర్. ఋతుచక్రం అనేది ఎన్ని సంవత్సరాల వయసులో ఆగిపోతుంది? సో ఈ మూడింటికి మనకి ఒకటే ఆన్సర్. ఋతుచక్రం ఆగిపోవడాన్ని మోనోపాజ్ అంటారు. స్త్రీలలో ప్రత్యుత్పత్తి దశ అనేది కూడా ఆగిపోవడం అనమాట, అదేని. మరి ఇది ఎన్ని సంవత్సరాల వయసు వరకు కొనసాగుతుంది అంటే ఇక్కడ 45 to 50 అనేటటువంటిది రైట్ ఆన్సర్ అనమాట. 45 to 50. నెక్స్ట్ వన్, ఈ క్రింది వానిలో నేరుగా రక్తంలోనికి హార్మోనులను విడుదల చేసేటటువంటి వినాళ గ్రంథులు ఏవి? అంతఃస్రావిక గ్రంథులే వినాళ గ్రంథులు. ప్రతి మానవునిలో కణంలోని కేంద్రకంలో ఎన్ని జతల క్రోమోజోములు ఉంటాయి? ప్రతి మానవునిలో కూడా కణంలోని కేంద్రకంలో ఎన్ని జతల క్రోమోజోములు ఉంటాయి అంటే 23 జతల క్రోమోజోములు ఉంటాయి. ఎన్ని సంవత్సరాల వయసు నాటికి బాలబాలికలు ఇద్దరూ కూడా గరిష్ట ఎత్తుకు చేరుకుంటారు? ఎన్ని సంవత్సరాల వయసు నాటికి బాలబాలికలు ఇద్దరు కూడా గరిష్ట ఎత్తుకు చేరుకుంటారు అంటే 18 సంవత్సరాలు ఈజ్ ద రైట్ ఆన్సర్. మన దేశంలో బాలబాలికలకు వివాహం చేయడానికి చట్టబద్ధమైనటువంటి వయస్సు ఎంత? బాలికలకు వివాహం చేయడానికి చట్టబద్ధమైనటువంటి వయస్సు 18 సంవత్సరాలు. ఈ క్రింది వానిలో సరి అయినది ఏది? 8 సంవత్సరాల వయసులో అమ్మాయి యొక్క ఎత్తు శాతం 77%. 11 సంవత్సరాల వయసులో అబ్బాయిల యొక్క ఎత్తు శాతం 81%. సో ఇక్కడ మనకి పై రెండు సరి అయినవి. సో పై రెండు కూడా ఇక్కడ మనకి సరి అయినవే. నెక్స్ట్ వన్, ఈ క్రింది వానిలో సరి అయినది ఏది? యుక్త వయసులో శబ్దపేటిక పెరగడం ప్రారంభమవుతుంది. స్వేద గ్రంథులు, తైల గ్రంథులు, నాళాజల గ్రంథులు అనేవి నాళాల ద్వారా స్రావాలను విడుదల చేస్తాయి. అంతఃస్రావిక గ్రంథులు హార్మోనులను నేరుగా రక్తంలోనికి విడుదల చేస్తాయి. సో ఇక్కడ మనకి పైవన్నీ కూడా సరి అయినవి. నెక్స్ట్ వన్, క్రింది వానిలో సరి అయినది ఏది? కౌమార దశలో జరిగేటటువంటి మార్పులను హార్మోనులు నియంత్రిస్తాయి. యుక్త వయసులో చేరే సమయానికి అమ్మాయిలలో ఈస్ట్రోజన్ బీజకోశాలు ఉత్పత్తి చేయడం ప్రారంభిస్తాయి. ఋతుచక్రం ఆగిపోవడాన్నే మోనోపాజ్ అని అంటారు. సో ఇక్కడ మనకి పైవన్నీ కూడా సరి అయినవి.
స్త్రీలలో ఉండేటటువంటి ఎక్స్ క్రోమోజోముల సంఖ్య ఎంత? ఎక్స్ క్రోమోజోముల సంఖ్య ఎంత? 2. క్రింది వానిలో సరి అయినది ఏది? సరి అయినది ఏది? మానవునిలో ఉండే లైంగిక క్రోమోజోముల సంఖ్య 2. గాయిటర్ అనేటటువంటి థైరాయిడ్ గ్రంథికి గాయిటర్ అనేటటువంటి వ్యాధి థైరాయిడ్ గ్రంథికి సంబంధించినది. థైరాయిడ్ గ్రంథి అనేది థైరాక్సిన్ హార్మోన్ను ఉత్పత్తి చేస్తుంది. సో ఇక్కడ పైవన్నీ కూడా సరి అయినవి. క్రింది వానిలో సరి అయినది ఏది? క్లోమగ్రంథి అనేది ఇన్సులిన్ అనేటటువంటి హార్మోన్ను విడుదల చేస్తుంది. క్లోమగ్రంథి అనేది. అతివృక్క గ్రంథి అనేది అడ్రినలిన్ అనే హార్మోన్ను స్రవిస్తుంది. పెరుగుదల హార్మోన్ అని పిలుస్తామన్నమాట. ఇక్కడ మనకి పీయూస గ్రంథిని పెరుగుదల హార్మోన్ అని పిలుస్తారు. ఇక్కడ పీయూస గ్రంథిని అనేది ప్రింట్ పడలేదు. సో ఇవన్నీ కూడా మనకి ఇక్కడ సరి అయినవి. క్రింది వానిలో సరి అయినది ఏది? అడ్రినలిన్ అనేటటువంటి హార్మోన్ అనేది శరీరంలో ఒత్తిడి సర్దుబాటు చేయడానికి సహకరిస్తుంది. లార్వా దశ నుండి ప్రౌఢ జీవిగా మారేటటువంటి మార్పునే రూప విక్రయం అంటారు. టాడ్పోల్స్ అంటే కప్ప యొక్క టాడ్పోల్స్ పెరిగేటటువంటి నీటిలో అయోడిన్ లేకపోతే ప్రౌఢ జీవులుగా మారలేవు. సో ఇవన్నీ కూడా మనకి ఇక్కడ సరి అయినవి. క్రింది వానిలో సరి అయినది ఏది? కౌమార దశ అనేది వ్యక్తికి మారుతూ ఉంటుంది. పెరుగుదల అనేది పుట్టిన మొదటి రోజు నుండే ప్రారంభమవుతుంది. కౌమారులు లైంగిక పరిపక్వతకు చేరినప్పుడు యుక్త వయస్సు అనేటటువంటిది ముగుస్తుంది. ఇక్కడ కూడా పైవన్నీ సరి అయినవి. అడవుల నరికివేత వలన వాతావరణంలో ఏ వాయువు స్థాయి పెరుగుతుంది? అడవుల నరికివేత వలన వాతావరణంలో ఏ వాయువు యొక్క స్థాయి పెరుగుతుంది అనినా ఆన్సర్ అదే. జలచక్రానికి భంగం కలిగించి వర్షపాతాన్ని తగ్గించి కరువులకు కారణమయ్యేటటువంటి వాయువు ఏది అనినా అది కార్బన్ డయాక్సైడే ఆన్సర్. మొత్తం జంతువులు మరియు మొక్కల యొక్క జాబితాను నమోదు చేసేటటువంటి అంతర్జాతీయ సంస్థ చే నిర్వహించబడేది ఏంటి? చూడండి, ఇది అంతర్జాతీయ సంస్థచే నిర్వహించబడుతుంది. ఏది అంటే రెడ్ డేటా బుక్. రెడ్ డేటా. 1 టన్ను కాగితం తయారీకి పూర్తిగా పెరిగినటువంటి ఎన్ని వృక్షాలు అవసరం? 17 వృక్షాలు అవసరం 1 టన్ను కాగితం తయారు చేయాలంటే. 1 టన్ను. జైంట్ స్క్విరెల్ అనునది మెత్తని పొడవైన తోక, మెత్తగా ఉండాలి, పొడవైన తోక ఉన్నటువంటి పెద్ద ఉడుత. నెక్స్ట్ వన్. క్రింది వానిలో ఎండమిక్ జాతులు ఏవి? పెద్ద ఉడుత, ఎగిరే ఉడుత, సాలు అడవి మామిడి. చూడండి, సాలు అడవి మామిడి. ఇవన్నీ కూడా మనకి ఇక్కడ ఆన్సర్ అవుతుంది. ఎండమిక్ జాతులకి చెందినవి సాలు, అడవి మామిడి, ఎగిరే ఉడుత, పెద్ద ఉడుత. ఇవన్నీ కూడా. నెక్స్ట్ వన్. చింకారాగా పిలువబడేది ఏంటి? చింకారాగా పిలువబడేది ఆసియా జింక. సాల్ మరియు అడవి మామిడి కనిపించేటటువంటి రిజర్వ్ ప్రాంతం. ఇవి ఎండమిక్ జాతులని చెప్పుకున్నాం. ఇవి మనకి పచ్మరిహి అనేటటువంటి రిజర్వ్లో కనిపిస్తాయి. గరియల్ అనగా అర్థం ఏంటి? గరియల్ అనగా పొడవు ముట్టె కలిగిన మొసలి. జీవ వైవిధ్య పరిరక్షణకు ఉద్దేశించబడినటువంటి ప్రాంతాలు ఏవి? జీవ వైవిధ్య పరిరక్షణకు ఉద్దేశించబడిన ప్రాంతాలే జీవావరణ రిజర్వులు. రాక్ షెల్టర్స్ కలిగినటువంటి జాతీయ ఉద్యానవనం ఏదంటే సాత్పురా అనేది రాక్ షెల్టర్స్ కలిగి ఉందన్నమాట. నెక్స్ట్ వన్. భారతదేశపు అత్యుత్తమ టేకు చెట్లు కనిపించేటటువంటి జాతీయ ఉద్యానవనం ఏది అనినా చూడండి, అత్యుత్తమ టేకు చెట్లు కలిగిన జాతీయ ఉద్యానవనం ఏది అనినా భారతదేశంలో మొట్టమొదటి రిజర్వ్ అడవి ప్రాంతం ఏది అనినా ఆన్సర్ ఒకటే. అది ఏంటి అంటే మనకి సాత్పురా జాతీయ ఉద్యానవనం. ఈ క్రింది వానిలో సరి అయినది ఏది? సారవంతమైనటువంటి భూమి క్రమంగా ఎడారిగా మారడాన్ని ఎడారీకరణం అంటారు.
జంతువులు వాటి యొక్క ఆవాసాలకు ఎటువంటి భంగం కలగకుండా రక్షించేవి వన్యప్రాణుల అభయారణ్యాలు. చూడండి, జంతువులకు కానీ వాటి ఆవాసాలకు కానీ ఎటువంటి భంగం కలగకుండా రక్షించేవే వన్యప్రాణుల అభయారణ్యాలు. ఎండమిక్ జాతుల అనగా ఒక నిర్దిష్ట ప్రాంతంలో ప్రత్యేకంగా కనిపించేవి. సో ఇక్కడ మనకి పైవన్నీ కూడా సరి అయినవే. బరాసింగా అనగా అర్థం ఏమిటి? బరాసింగా అంటే ఇది హిందీలో మనకి చిత్తడి జింక. సో బరాసింగా అనగా అర్థం ఏంటంటే చిత్తడి జింక. ఇది అంతరించిపోయేటటువంటి అంటే ఆపదలో ఉన్నటువంటి జాతుల లిస్టులో ఉంటుందన్నమాట. క్రింది వానిలో సరి అయినది ఏది? దేశంలోని పులులను రక్షించేందుకు ప్రభుత్వంచే ప్రాజెక్ట్ టైగర్ అనేటటువంటిది ప్రారంభించబడింది. జంతువులు అంతరించిపోయే స్థాయిలో ఉంటే వాటిని అంతరించిపోయే జంతువులు లేదా ఆపదలో ఉన్న జంతువులు అంటారు. కాగితాన్ని ఉపయోగించడానికి 5 నుండి 7 సార్లు రీసైకిల్ చేయవచ్చు. సో ఇక్కడ మనకి పైవన్నీ కూడా సరి అయినవి. ఈ క్రింది వానిలో సరి అయినది ఏది? సైబీరియన్ కొంగలు రాజస్థాన్లోని భరత్పూర్ అలాగే హర్యానాలోని సుల్తాన్పూర్ ప్రాంతాలకు వలస వస్తాయి. రాజస్థాన్లోని భరత్పూరు, హర్యానాలోని సుల్తాన్పూర్. పక్షులు యొక్క దిశను కనుక్కోవడానికి భూమి యొక్క అయస్కాంత క్షేత్రాన్ని ఉపయోగించుకుంటాయి. పక్షులు దిశను కనుక్కోవడానికి భూమి యొక్క అయస్కాంత క్షేత్రాన్ని ఉపయోగించుకుంటాయి. పక్షులు ఉన్నత ఎత్తులో ఎగిరేటప్పుడు రెక్కల కండరాల నుంచి ఉత్పన్నమైన వేడితో చల్లని పరిస్థితుల్ని తట్టుకుంటాయి. సో వాటి రెక్కలతో అవి తన యొక్క బాడీని వేడిగా ఉంచుకోవడానికి సహకరిస్తాయి అన్నమాట. సో ఇక్కడ మనకి పైవన్నీ కూడా సరి అయినవి. ఈ క్రింది వానిలో అంతరించిపోయే లేదా ఆపదలో ఉన్నటువంటి జంతువులకి ఉదాహరణ: రాక్షస బల్లులు, అడవి గేదె, బారాసింగ. పైవన్నీ కూడా రాక్షస బల్లులు, అడవి గేదె, బారాసింగ పైవన్నీ కూడా అంతరించిపోయే లేదా ఆపదలో ఉన్నటువంటి జంతువులకి ఉదాహరణ. వాహనాలు విడుదల చేసేటటువంటి కాలుష్య కారకం ఏవి? కానిది ఏది? వాహనాలు విడుదల చేసే కాలుష్య కారకాలు CO2, CO, NO2 అంటే కార్బన్ డైఆక్సైడ్, కార్బన్ మోనాక్సైడ్, అలాగే నైట్రోజన్ డైఆక్సైడ్. ఈ సల్ఫర్ డైఆక్సైడ్ అనేది కాదు. రక్తం యొక్క ఆక్సిజన్ వాహక సామర్థ్యాన్ని తగ్గించే వాయువు ఏది? రక్తం యొక్క ఆక్సిజన్ వాహక సామర్థ్యాన్ని తగ్గించే వాయువు ఏది? విషవాయువుగా పరిగణించబడే వాయువు ఏది? పెట్రోల్ మరియు డీజిల్ వంటి ఇంధనాలను పాక్షికంగా మండించడం వల్ల ఉత్పత్తి అయ్యే వాయువు ఏది? ఈ మూడింటికి ఒకటే ఆన్సర్, కార్బన్ మోనాక్సైడ్, CO. కార్బన్ మోనాక్సైడ్. రిఫ్రిజరేటర్లు, ఏసీలు ఇవి ఏరోస్పేస్లో వాడకం వల్ల విడుదలయ్యేవి ఏంటి? ఫ్లోరో కార్బన్లు అనేవి ఏసీలు, రిఫ్రిజరేటర్లు ఎక్కువగా వాడడం వల్ల ఉత్పత్తి అవుతాయి. సముద్ర మట్టాల పెరుగుదలకు ప్రధాన కారణం భూతాపం. దీన్నే గ్లోబల్ వార్మింగ్ అంటారు. భూతాపం. చమురు శుద్ధి కర్మాగారాలు విడుదల చేసేటటువంటి వాయువులు ఏవి? చమురు శుద్ధి కర్మాగారాలు విడుదల చేసే వాయువులు సల్ఫర్ డయాక్సైడ్, అలాగే నైట్రోజన్ డయాక్సైడ్, SO2, NO2, సల్ఫర్ డయాక్సైడ్ మరియు నైట్రోజన్ డయాక్సైడ్. ప్రతి సంవత్సరం వన మహోత్సవాన్ని ఏ నెలలో జరుపుతారు? జూలై నెలలో జరుపుతారు. గ్లోబల్ వార్మింగ్ లేదా భూతాపానికి కారణమైన వాయువులు ఏమిటి? గ్లోబల్ వార్మింగ్ లేదా భూతాపానికి కారణమైన వాయువులు నైట్రస్ ఆక్సైడ్ లేదా నీటి ఆవిరి, కార్బన్ డైఆక్సైడ్, మీథేన్. ఇవన్నీ కూడా నైట్రస్ ఆక్సైడ్, అలాగే నీటి ఆవిరి, అలాగే CO2, అలాగే మీథేన్. CH4 CH3 అయినా వస్తుంది, నాకు తెలియదు పూర్తిగా. ఓకేనండి. సో ఇవన్నమాట. నెక్స్ట్ వన్. ఈ శతాబ్దం చివరికి భూమిపై ఉష్ణోగ్రత ఎన్ని డిగ్రీల కంటే ఎక్కువ పెరగవచ్చు? ఈ శతాబ్దం చివరికి భూమిపై ఉష్ణోగ్రత ఎన్ని డిగ్రీల కంటే ఎక్కువ పెరగవచ్చు అంటే 2 డిగ్రీల కంటే ఎక్కువ పెరగవచ్చు. గ్లోబల్ వార్మింగ్ ఆందోళన తగ్గించడానికి చేసుకునే ఒప్పందాలలో ఇది ఒకటి. ఏ ఒప్పందం ఒకటే అంటే క్యోటో ప్రోటోకాల్ అనేటటువంటి ఒప్పందం ఒకటి. గ్లోబల్ వార్మింగ్ ఆందోళన తగ్గించుకోవడానికి ఈ ఒప్పందం ఒకటనమాట. క్షీరదాల మలంలో ఉండేటటువంటి శుద్ధ జల నాణ్యతను తెలియజేసే సూచిక ఏది? బాక్టీరియా. సిల్ట్ అనగా రేణు సహిత ఇసుక.
క్లీన్ గంగా మిషన్ ఎన్ఎంసీజీ క్లీన్ గంగా మిషన్ అనేటటువంటి కొత్త పథకాన్ని ప్రారంభించిన సంవత్సరం 2016. చూడండి ఈ ఇయర్కి మనకి 10 ఇయర్స్ కంప్లీట్ అయిందన్నమాట. గంగా నది కార్యాచరణ ప్రణాళిక ఏ సంవత్సరంలో ప్రారంభించబడింది? గంగా నది కార్యాచరణ ప్రణాళిక అనేది 1985లో ప్రారంభించబడింది. సో 2025 నాటికి మనకి 40 ఇయర్స్ కంప్లీట్ అయినట్లు కదా. నెక్స్ట్ వన్, ఈ క్రింది వానిలో సరి అయినది ఏది? క్రింది వానిలో సిఎన్జి అంటే కంప్రెస్డ్ న్యాచురల్ గ్యాస్, ఎల్పిజి అంటే లిక్విఫైడ్ పెట్రోలియం గ్యాస్, సిఎఫ్సి అంటే క్లోరోఫ్లోరో కార్బన్స్. ఇక్కడ మనకి పైవన్నీ కూడా సరి అయినవి. ఈ క్రింది వానిలో సరికానిది ఏది? నీటి నాణ్యతను కలుషితం చేసేటటువంటి పదార్థాలను జల కాలుష్య కారకాలంటారు. WWF చేసినటువంటి అధ్యయనంలో గంగా నది ఆపదలో ఉన్నటువంటి ప్రపంచంలోని 10 నదులలో ఒకటిగా గుర్తించబడింది. ప్రపంచంలో 25% జనాభాకు త్రాగునీరు అందుబాటులో లేదు. సో ఇక్కడ మనకి సరి కానిది అడిగారు కాబట్టి ఇక్కడ ఏది కూడా కాదు, ఎందుకంటే ఇవన్నీ కూడా మనకి సరి అయినవి కాబట్టి. ఓకేనండి, థ్యాంక్ యూ ఫర్ ఎవ్రీవన్.